రాజకీయాల్లో కూడా ఎప్పుడు రాబోతున్నా కూడా ఒకసారి మీరు హింట్ ఇస్తే. రాజకీయాల్లో ఇప్పటింతలో వచ్చేది నా ఆలోచన నాకు ఎందుకంటే అభిమానులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో లేనంత గౌరవము, ఆ గుర్తింపు, ఆ ప్రేమ, ఆ సంతోషము నాకు సాహిత్యంలో ఉంది. నేను గొప్ప పాట పాడినప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి అన్న నేను చాలా బాగా పాడారని ఒక ఫోటో దిగుతున్నప్పుడు గుండెల్లో నాకు ఇంత ఆనందం పొంగుతుంటుంది. ఎందుకంటే ఈ రాజకీయాలు నేను చూడని కావు. 20 ఏళ్ళుగా 25 సంవత్సరాలుగా నేను పొలిటికల్ లీడర్స్తో పనిచేసి వచ్చాను. అట్లని వాళ్ళని తక్కువ చేయడం కాదు. వాళ్ళ కష్టము, వాళ్ళ పోరాటము, వాళ్ళ పటిమ, అలా ఎన్నిసార్లు ఎండల్లో తిరిగి కష్టపడి వస్తారు. సరే, అవకాశం వచ్చి ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఎవరన్నా కావాలనే నాకు అనిపిస్తే ఇంకా కొద్ది రోజుల తర్వాత నరసన్నకు బాగా మంచి పేరుంది, ఏదైనా చేద్దామని ఏ నాయకులు ఏ పార్టీ అని అనుకున్న రోజు నేను వస్తా. కానీ నేను పోయి నాకు ఇది చేయండి అని చెప్పి దేహి అని అడుక్కోవడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే సినిమాలో ఉన్నాయి సాంగ్స్, ఉన్నాయి లేవని కాదు, కానీ ఈ కాంబినేషన్లో ఇంత హిట్ సూపర్ గుడ్ లాంటి పెద్ద బ్యానర్లో రావడం అనేది నాకు గర్వంగా ఉంది. అది చరణ్ అర్జున్ అంటే నాకు నా తమ్ముడు. ఎందుకంటే 25 ఇయర్స్ కదా, అంటే దేవుడు కలిపిన బంధంగా ఒకే జిల్లాకులో ఉండడం, ఇద్దరం కలిసి 25 ఇయర్స్ జర్నీలో ఏదైనా ఒక హిట్ కాంబినేషన్లో వస్తుందన్నా అనేది వస్తుందని చెప్పడము, అనుకోకుండా సూపర్ గుడ్లో ఆయన మీ స్వతహాగా రాసినటువంటి పాట మంగ్లీ గారి కాంబినేషన్లో నాకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది.